మేమింకనూ కోరికలకు బానిసలమై ఉండుట మా పురోగతికి ప్రతిబంధకమై ఉన్నది అన్నది మన ప్రార్థనలోని రెండవ విషయం. మన కోరికలే మన పురోగతికి అవరోధాలు కలగజేస్తున్నాయని మన ప్రార్థన చెబుతోంది. ఆ కోరిక దేని గురించైనా కావచ్చు. అది ఆనందానికి, సుఖానికి సంబంధించిన కోరిక కావచ్చు, భోగభాగ్యాలు, ఆరోగ్యము, సకల సదుపాయాలు, మరింకేదైనా కావచ్చు. నేనిది ఎందుకు చెబుతున్నానంటే, మంచి కోరిక అనేది ఏదీ లేదు, ఉండదు కూడా. మనం కోరికలు నెరవేర్చుకోగలిగితే చిన్న మంట పెద్ద మంటగా, పెద్ద మంట విస్ఫోటంగా మారినట్లే కోరికలు కూడా అంతకంతకు పెరుగుతూ ఉంటాయి. అలా పెరిగి పెరిగి అవి విధ్వంసానికే దారితీస్తాయి. దీనిని బట్టి కోరిక అనేది మన శత్రువు అని మనకు స్పష్టమవుతోంది.